ప్రెసిడెంట్ అంటే 24 నియోజకవర్గాలు వస్తుంది దాన్ని ఒక సింగిల్ కార్పొరేటర్ కూడా పార్టీకి లేకుండా ఆ రోజు నేను ఒకటే ప్రతి కార్యకర్తకి ఏం చెప్పినా అంటే ఉద్యమంలో 2001 నుంచి పనిచేసినా కూడా 100% వాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలనో చేస్తాం. వాళ్ళకి గెలిచే సత్తా ఉంటే టికెట్ 100కి 100 రూపాయలు ఇస్తాం. కొంతమంది ఏంటంటే పార్టీకి సీరియస్ గా పనిచేస్తారు, ఫుల్ టైమర్స్ చాలా మంది పేర్లు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంజన లాంటి ఫుల్ టైం పనిచేసి కూడా కొన్నిసార్లు ఏంటంటే పార్టీ పని చేయగలుగుతారు ప్రమాణంగా, ప్రజలలో వీక్ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే నామినేటెడ్ వాళ్ళని ఎట్లా ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఆ రోజు చెప్పినడే గ్రేటర్ హైదరాబాద్ ఏం చెప్పినా అంటే గెలిచే సత్తా ఉంది. వాళ్ళు ఈ రోజు పార్టీలకు వచ్చినా కూడా వాళ్ళను తీసుకొని పార్టీని ఫస్ట్ మనం పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతాం. మనము అందరము మేము సీనియర్లు మేము మొదటి నుంచి ఉన్నామని చెప్పి మనం నిలబడి పార్టీని భ్రష్టు పట్టిస్తే అది మనకు మంచిది కాదు, సిస్టమ్ కు మంచిది కాదు. పార్టీని మనం కాపాడితే పార్టీ మనం కాపాడుతా అని చెప్పి సందర్భంగా ప్రతి కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం. ఆ రోజు ఏ విధంగా చెప్పిందో అదే విధంగా 99 సీట్స్ అంటే చరిత్ర. గతంలో ఎప్పుడు కూడా 99 సీట్స్ రాలే. ఎంఐఎం అలయన్స్ తోనో దేనితోనో ఫామ్ చేస్తుండే ఏ పార్టీ అయినా, టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, కానీ ఏకైక 99 సీట్స్ సాధించినాం గ్రేటర్ హైదరాబాద్. మరి అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ లో కూడా రేపు మనము మెజారిటీ సీట్స్ వచ్చి మున్సిపల్ చైర్మన్ మన వాళ్ళు అయితే రేపు కోఆప్షన్ మెంబర్లు ఉంటాయి, సింగిల్ విండో చైర్మన్లు ఉన్నాయి. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మేము మంచి మెజార్టీతో గెలిపించినామని ఎక్కువ నామినేటెడ్ తీసుకోవడానికి అవకాశం ఇక్కడ చాలా మంది ఉన్నారు సీనియర్, వాళ్ళందరినీ అకామిడేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ప్రామిస్ చేస్తాం. వాళ్ళు ఇంకొకటి విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా అంటే ఈ రోజు పార్టీని మనం బలోపేతం చేయాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఉండదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. నేను ప్రతి వార్డు యూతా, ప్రతి వార్డులో మానిటర్ చేస్తా. కొన్ని వార్డులలో నేను చెప్తే గెలిచకపోవచ్చు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ టోటల్ ఉంటుంది ఎవరు చేసిండ్రు ఎవరు చేయలేదని. మీరు భవిష్యత్ ఖరాబ్ చేసుకోకూడదు. ఎక్కడున్నా కూడా వీళ్ళు ఏదున్నా న్యాయంగా పనిచేస్తారనే విధంగా పనిచేయండి. కొంతమందికి బాధ్యత రిజర్వేషన్స్ వచ్చినాయి, కొన్ని జాల వాళ్ళు నిలబడదామనుకుంటే రిజర్వేషన్ వస్తుంది. వాళ్ళని గెలిపించుకొని రండి, మిమ్మల్ని అకామిడేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రామిస్ చేస్తాను. మాటకు నేను 100% కట్టుబడి ఉంటా. నేను గతంలో కూడా ఎంతో మందికి నామినేటెడ్ కానీ స్టేట్ బాడీలో కానీ ఇప్పించిన నేను జిల్లా అధ్యక్షుడు చేసినాను. ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు నేను ఇప్పించినది పోస్ట్ ఎవరు ఇప్పలేదు. అది మీరు కావాలంటే ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. నేను 100% ఫుల్ టైం కష్టపడింది ఇక్కడ గెలిపించే అంటే మెజారిటీ సీట్లు ఇప్పుడు అంజనా చెప్పినట్టు అది రాకపోవచ్చు, కానీ 3/4 200% గెలిపిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అంటే ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నాడు? పని చేసుకున్నాం మనం చెప్తే ప్రజలు నమ్ముతారు. పుట్టిగా మాటలు చెప్పిపోయేటోళ్ళం కాదు, సొంతంగా పని చేస్తాము. ప్రభుత్వం తరఫుకి కూడా బ్రహ్మాండంగా నిధులు తెచ్చినాం. గతంలో ఎవరు ఇప్పలే చర్చకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో ఎవరైనా ₹1 ఇచ్చిందా? ఏ ప్రభుత్వం కూడా ₹1 ఇయ్యలే. 29 crores 30 lakhs చర్చకి ఇప్పించాం.